నేరం తర్వాత వాళ్ళు దొంగతనం చేసిన సొత్తులో కొంత వాటాగా తీసుకొని ఉన్నటువంటి నేరస్తులుగా ఉన్నారు. సో ఆమెని మనం వివిధ సెక్షన్ల కింద బుక్ చేయడం జరిగింది. ఆమె స్టేట్మెంట్ ఆధారంగా మనకు ఇందులో ప్రధానంగా మనకు 5 నేరస్తులు మనకు అఫెన్స్లో డైరెక్ట్గా పార్టిసిపేట్ అయినట్టు, అదేవిధంగా అమర్ భట్ అనేటువంటి వ్యక్తి కూడా, అతను కూడా మనం ఇప్పుడు ఇంకా అతని కోసం అన్వేషణ సాగిస్తున్నాం. సో అతను కూడా అఫెన్స్లో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా పరోక్షంగా రెక్కీలో, ప్రణాళికలో, ఆర్థిక సహాయంలో అండ్ నేరస్తులు తప్పించకపోవడంలో అండ్ నేరస్తులు దొంగతనం చేసిన సొత్తులో వాటా కూడా అతను తీసుకున్నట్టు మనకు ప్రాథమికంగా విచారణలో తేలుతుంది. సో అతన్ని పట్టుకోవడానికి ప్రత్యేకంగా టీములు పెట్టినాం. అదేవిధంగా ప్రధానంగా ఈ 5 నేరస్తులు పట్టుకోవడానికి మనం ఆల్రెడీ మన టీంలు ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో పొంచి ఉన్నాయి. సో మనం దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం. ఈ విధంగా నేరస్తులు మనకు ఇక్కడ గూర్ఖా పని చేస్తున్నాము, ఫాస్ట్ ఫుడ్ పని చేస్తాము, దాబాల్ పని చేస్తాము, ఈ పని చేస్తున్నాం అనేటువంటి ఒక కామాఫ్లేజ్ పెట్టుకొని ఈ దొంగతనాలు విలువైనటువంటి ఆర్థిక ఎస్టాబ్లిష్మెంట్స్, ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ని, జ్యువెలరీ షాప్స్ని, బ్యాంకులని ఇలాంటి వాటిని టార్గెట్ చేసుకుంటూ వీళ్ళు దొంగతనాలు చేయడమే నేరంగా ఉన్నారు. ఇందులో A1 ప్రకాష్ అనిల్ కుమార్ గతంలో కారాపల్లి పోలీస్ స్టేషన్లో, అదేవిధంగా వైరా పోలీస్ స్టేషన్లో బ్యాంకులకు సిమిలర్గా ఏదైతే గ్యాస్ కట్టర్స్ తోటి, గ్యాస్ సిలిండర్స్ తోటి గోడకు రంధ్రాలు పెట్టి బ్యాంకునే కన్నం వేసే, బ్యాంకునే దోచుకోవడానికి ప్రయత్నం చేసినారు. అందులో కూడా వీళ్ళు నేరస్తులుగా ఉన్నారు. ఆల్రెడీ అందులో అరెస్ట్ కాబడి ఉన్నారు. వాళ్ళు తదుపరి న్యాయ విచారణకు అందుబాటులో లేరు. మనం దీన్ని ఛాలెంజింగ్గా తీసుకున్నాం. ఒక ప్రత్యేకంగా ఒక 5 టీములను పెట్టి మనం అనుక్షణం ఈ నేరస్తులని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు ప్రాథమికంగా ఏంటంటే అఫెన్స్ కాగానే ఎవరైనా యాజమానులు ఎట్లా ఉంటారంటే అంత పోయింది ఏమనేటువంటి అపోహలు ఉంటారు. తర్వాత అక్కడ ఫిజికల్గా మనం వెరిఫై చేస్తే అక్కడ ఉన్న రికార్డు, అక్కడ పోయిన సొమ్ము, అవైలబుల్ ఉన్న సొమ్మును బట్టి ఆయన ఇచ్చినటువంటి రిటర్న్ కంప్లైంట్ ఆధారంగా మనం FIR చేయడం జరిగింది. బంగారం పోయినట్టు అండ్ కొంత నగదు పోయినట్టు, ఆ నగదుకు ఎంత అనేటువంటిది ఇంకా నిర్ధారణ రాలేదు. మనకి ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ దర్యాప్తులో వస్తుంది. ఇంకా ఏదైనా ఒకవేళ ఆయన మర్చిపోయినా మనం తదుపరి మనం దాన్ని యాడ్ చేసుకోవడానికి ఉంటుంది.